పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చిన జైలు నుంచి బయటకు రావడం డౌట్ గానే కనిపిస్తోంది. ఆయనపై మరో పీటీ వారెంట్ దాఖలైంది. ఆదోని 3 టౌన్ పిఎస్ లో నమోదైన కేసులో పోసాని నేడు బెయిల్ పై విడుదల కావాల్సి ఉంది. మిగిలిన అన్ని కేసుల్లోనూ పోసానికి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దీంతో ఆయన ఈ రోజు జైలు నుంచి బయటకు వస్తారని భావించారు. అయితే తాజాగా పోసానిపై గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. దాంతో కర్నూలు వెళ్లారు. జైలు నుంచే పోసానిని ఆన్లైన్లో జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఒకే ఆరోపణపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులకు గాను 67 ఏళ్ల వయసులో వివిధ ప్రాంతాలకు తిప్పడం, అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 35A నోటీస్ జారీ చేసి విచారించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే విశాఖపట్నం 1 టౌన్లో దాఖలైన కేసులో దర్యాప్తును పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఉన్నారు లైవ్ లో అందుబాటులో కర్నూలు నుంచి. చంద్రశేఖర్, పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చినా జైలు నుంచి బయటకు రావడం డౌట్ గానే కనిపిస్తున్నట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? థ్యాంక్ యూ రఫీ. పోసాని కృష్ణమురళిని పోలీస్ కేసులు వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. గత నెల 26వ తేదీ నుంచి కూడా అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో అరెస్ట్ అయిన పోసాని ఇప్పటికీ ఈ కేసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జైల్లో పోసాని కృష్ణమురళి ఉన్నారు. మనం జిల్లా జైలు వద్దనే ఉన్నాం. వాస్తవంగా ఇవాళ పోసాని కృష్ణమురళి ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విడుదల కావాల్సి ఉంది. నిన్ననే బెయిల్ కూడా మంజూరైంది. అయితే గుంటూరులో నిన్న పీటీ వారెంట్ వేశారు. గుంటూరులో సిఐడిలో కేసు నమోదైంది. ఇది 5 నెలల క్రితం నమోదైనట్టు తెలుస్తోంది. ఇది కూడా సోషల్ మీడియాకు సంబంధించిన కేసు. ఈ కేసులో నిన్న పీటీ వారెంట్తో గుంటూరు పోలీసులు కర్నూలుకు చేరుకున్నారు. ఇవాళ విడుదల కావాల్సిన పోసాన్ని పీటీ వారెంట్తో గుంటూరు కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో కాసేపట్లోనే గుంటూరు మ్యాజిస్ట్రేట్ ఆన్లైన్లో పోసాన్ని విచారించనున్నారు. ఈ తర్వాత పోసాని బెయిల్పై విడుదలవుతారా లేదా సిఐడి కేసులో మరీ రిమాండ్కు వెళ్తారన్నది తేలాల్సి ఉంది. వాస్తవంగా గత నెల 26వ తేదీ నుంచి కూడా ఈ పోసాన్ని పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. 5వ తేదీ తెల్లవారుజాము నుంచి కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు. ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 2024 నవంబర్ 14వ తేదీ కేసు నమోదైంది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ను దూషించినట్టు స్థానిక జనసేన నేత రేణు వర్మ ఫిర్యాదు చేశారు. ఆ కేసులోనే పోసానిని విజయవాడ నుంచి పీటీ వారెంట్ పై తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇక్కడ రిమాండ్కు ఆదేశించడంతో జిల్లా జైల్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి తీసుకువెళ్లి విజయవాడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత 20వ తేదీ వరకు కూడా రిమాండ్కు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కర్నూలు జైలుకు తీసుకొచ్చారు. మొత్తం మీద ఇప్పుడైతే పోసాని బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే గుంటూరు సిఐడి పోలీసులు తెచ్చిన పీటీ వారెంట్తో కోర్టులో మేజిస్ట్రేట్ ఎలాంటి నిర్ణయం చెప్తారు. కర్నూలులో బెయిల్ వచ్చినప్పటికీ గుంటూరు కేసులో మళ్ళీ రిమాండ్కు వెళ్తారా లేకపోతే ఏమవుతుందనేది కొద్దిసేపట్లోనే తేలే అవకాశం ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్.